నా అంగం స్తంభించినప్పుడు సన్నదిగా చిన్నదిగా ఉంటుంది. అంగం పెద్దదైనప్పుడు కూడా 4 అంగుళాల కంటే సైజు పెరగదు. నాలో సెక్స్ కోరిక లోపం లేదు. రోజుకు 2-3 సార్లు హస్తప్రయోగం కూడా చేస్తాను. స్త్రీతో కలవాలన్న ఆరాటం కూడా ఉంటుంది. కానీ నా అంగం చూసి ఏ స్త్రీ అయినా చీ కొట్టుతుందేమోనని సెక్స్ కోసం అమ్మాయిల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ నేను వాళ్ళతో సెక్స్ చేయలేదు. ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. నా అంగం చిన్నదైన భయంతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మొదటి రాత్రి అమ్మాయి నన్ను చీ కొడితే ఏ నొయ్యో గొయ్యో చూసుకోవాలి. ఒకవేళ అమ్మా నాన్నలు ఫోర్స్ తట్టుకోలేక పెళ్లి చేసుకుంటే నా అంగం చిన్నదైనప్పటికీ మొదటి కలయికలోనే అమ్మాయిని మెప్పించే గొప్ప భంగిమ ఏదన్నా ఉంటే చెప్పండి, మీకు రుణపడి ఉంటాను. ఫస్ట్ తెలుసుకోవాల్సిందే అంగ పరిమాణం చిన్నది అనేది కేవలం అపోహే. ఎవరికైనా సరే మామూలు సమయంలో అంగం 2 అంగుళాల నుంచి 4 అంగుళాల లోపు ఉంటుందండి. 2 అంగుళాలు అంటే ఎంత, 4 అంగుళాలు అంటే ఎంత, అంతే. అందుకనే ఉండదు. కొంతమందికి దాంట్లో ఇలాస్టిక్ ఫైబర్స్ తగినంత లేక పెద్దదిగా వెళ్ళదు, లావవదు, అలాగే పొడుగవదు. ఇలాస్టిక్ తక్కువ ఉంటాయి. అయినప్పటికీ ప్లెజర్ ఈజ్ సేమ్. ఒకటే రకం తృప్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఏమీ తేడా రాదు. సన్నగా ఉన్నా చిన్నదిగా ఉన్నా కలిగేటి తృప్తి సుఖము ఒక్కటే. ఎందుకంటే కామనాళ్ళు అంగం చిన్నదిగా ఉన్నా సఫిషియెంట్గా ఉంటాయి, ఎక్కడ పోవు, అవే ఎక్స్పాండ్ అవుతాయి అంతే. అంచేత అంగం చిన్నది కనుక ఆడది నాదు సంతోషం ఏ అలాగే లేదు. ఆడవాళ్ళ యోని ఎంత ఉంటున్నారు మీరు అసలు? మామూలుగా వాళ్ళ ఆ యోని 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాల మధ్య ఉంటుందండి. 2.5 అంగుళాల నుంచి 3. మగవాళ్ళ పురుషాంగం బట్టి అది సాగుతుంది. అసలు ఆడవాళ్ళ యోని ఎంతవరకు పెరిగింది? మగవాడికి ఉండేటి 3.5 అంగుళాలు 4 అంగుళాలు పురుషాంగం కోసమే ఆ యోని నిర్మాణం జరిగింది. ప్రకృతి పరంగా మగవాడికి స్తంభించిన పురుషాంగం 3.5 అంగుళాలు లేదా 4 అంగుళాలు ఉంటుంది. దానికి సరిపోయినట్లు ఉండాలని ప్రకృతి పరంగా శరీర నిర్మాణం జరిగింది. కానీ ఆ ప్రకృతి పరంగా జరిగిన నిర్మాణం అనేది కంటే కూడా మగవాడికి ఒకసారి పురుషాంగం 6 అంగుళాలు 7 అంగుళాలు కూడా అవుతుంది. దానికోసమని అది సాగుతుంది అంతే. కానీ నథింగ్ ప్లెజర్ మాత్రం ఒకటేలా ఉంటుంది. 2.5 అంగుళాలు ఉండేసేపు యోనిలో ఎంత తృప్తి కలుగుతుందో పురుషాంగం పొడుగు బట్టి 7 అంగుళాలు అయినప్పుడు కూడా అదే తృప్తి కలుగుతుంది. ఎందుకంటే అవే కామనాళ్ళు ఎక్కడ పోతాయండి? కామనాళ్ళు అవే, ఎక్స్ట్రా లేవు, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ లేవు. మామూలుగా ఎంత నెంబర్ ఉన్నాయో అవే నెంబర్ అక్కడ ఉన్నాయి. 2.5 అంగుళాలు ఉన్న యోనిలో ఎన్ని కామనాళ్ళు ఉంటాయో 7 అంగుళాలు అయిన యోనిలో కూడా అన్నీ కామనాళ్ళు ఉంటాయి. కామనాళ్ళు తక్కువ ఉంటే ఎక్కడేమవుతుంది? రాదు, తృప్తి రాదు, ఎక్స్ట్రా తృప్తి రాదు. ఎన్ని అపోహలు, ఎన్ని మామూలు ఏంటి? నా అంగం పురుషాంగం పెద్దదిగా ఉంటే, యోని బ్రోతుగా ఉంటే, చెప్పని స్త్రీలు, ఇవన్నీ అపోహలే. పురుషాంగం సన్నగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఆడదానికి ఒకటేలాగా తృప్తి కలుగుతుంది. ఈ ఆడవాళ్ళ యోని నిర్మాణం కేవలం మామూలుగా 3.5 అంగుళాలు 4 అంగుళాలకు సరిపోయినగానే నిర్మాణం జరుగుతుంది. కానీ పురుషాంగం ప్రకారం సాగడానికి కూడా నిర్మాణం, ఆరంగా కూడా అడ్జస్ట్ అవ్వడానికి నిర్మాణం జరిగింది అంతే. అంతకీ ఏం లేదు. అందుకే అనాటమీ ఫిజియాలజీ తెలియాలండి. దాని ప్రతి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళ జన్నేంద్రియాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఇలాంటి అపోహలు ఉండవు. లేని వాళ్ళని లేనివన్నీ ఉంటాయి. చాలా మగవాళ్ళు అంగం చిన్నది కనుక స్త్రీ తృప్తి పొందడం మాట నిజం కాదు. ఆ అనుమానం వదిలి ఆరంగా అపోహ విడినాడి హాయిగా ఉండండి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.